మీడియా మిత్రులకు షాద్నగర్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ బుగ్గారెడ్డి హాస్పిటల్ తరఫున నమస్కారాలు. నేను మీ డాక్టర్ ఏ అనురాగ్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుగ్గారెడ్డి హాస్పిటల్. కొంతమంది మేము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి హాస్పిటల్ స్టార్ట్ చేసాము అని మాట్లాడుతున్నారు. మా తాతయ్య గారు స్వాతంత్రం వచ్చే ముందు నుంచి షాద్నగర్లోనే ఉన్నారు, ఇక్కడికి అంతా చేశారు. సో అదే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ పుట్టిన ఊరికి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము కూడా వచ్చి ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్య సేవని అందించడానికి హాస్పిటల్ ప్రారంభించాము. ఇక్కడ మన హాస్పిటల్లో 24 గంటలు క్రిటికల్ కేర్ టీమ్ అవైలబుల్ ఉంటుంది. అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్న కేసునైనా తీసుకొని మేనేజ్ చేసి వాళ్ళు వెంటిలేటర్ అవసరం ఉంటే వెంటిలేటర్ పైన పెట్టి ఏ అత్యాధునిక పరికరమైనా అవసరం పడే ఉంటే మనకి ఇక్కడ అందించే మనకు అందించే ఫెసిలిటీలు ఉన్నాయి. ఇక్కడ 24/7 నేను అవైలబుల్ ఉంటాను. నేను ఫిజిషియన్ అండ్ కార్డియాలజిస్ట్, నాతో పాటు మన క్రిటికల్ కేర్ టీమ్ ఉంటారు. ఇక్కడ మాతో పాటు డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. 24/7 అంబులెన్స్ సర్వీస్ ఉంది, 24/7 ఫార్మసీ అవైలబుల్ ఉంది, 24/7 ల్యాబ్ అవైలబుల్ ఉంది, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా గ్రామంలో అంత స్తోమత వాళ్ళకు పెట్టుకునే అంత ఉండదు కాబట్టి వాళ్ళకి మెరుగైన సేవను అందించే ఉద్దేశంతో తక్కువ ఖర్చులతో వైద్య సేవ అందించేలాగా మనం ఇక్కడ చేస్తున్నాము. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, అనుకోకుండా మొన్న ఒక సంఘటన జరిగింది మన బుగ్గారెడ్డి హాస్పిటల్లో. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ప్రజలకు తెలియజేయడానికే ఈ సమావేశం పెట్టడం జరిగింది. 4 రోజుల ముందు నాగేశ్వరరావు అనే పేషెంట్ మన దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన పరిస్థితి క్రిటికల్గానే ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆయన సాచురేషన్ 70% ఉండింది, బీపీ 160, 110 ఉండింది. ఇవన్నీ మనం పేషెంట్ ముందే చూసాము. పేషెంట్ని పిలిచి అంతా మంచిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. పేషెంట్ అటెండర్స్కి అందరికీ మంచిగా చెప్పడం జరిగింది. పేషెంట్ కండిషన్ ఎంత క్రిటికల్గా ఉందంటే, పేషెంట్కి ఏ సెకండ్ అయినా ఎన్ఐవి అంటే వెంటిలేటర్ తన ఒక స్టెప్ ముందుది, లేదంటే వెంటిలేటర్ పెట్టే అవసరం కూడా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. వాళ్ళకి చెప్పి గుండె స్కాన్ చేసి గుండె రిపోర్ట్ కూడా క్లియర్గా EF 30% ఉందని వాళ్ళకి ఈ రిపోర్ట్ చూపించడం జరిగింది. వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ సైన్స్ అన్నీ తీసుకోవడం కూడా మా దగ్గర అంతా ప్రూఫ్ ఉంది. మేము వాళ్ళకి క్లియర్గా పేషెంట్ క్రిటికల్గా ఉన్నాడు, పేషెంట్ గుండె చాలా వీక్గా ఉంది, 30% EF అంటే పేషెంట్ ఏ క్షణంలో అయినా ఏమైనా కావచ్చు అని చెప్పి వాళ్ళ కన్సెంట్ తీసుకున్నాకనే పేషెంట్ అడ్మిట్ చేశాము. వాళ్ళు అన్నిటికీ సహకరిస్తాము అని చెప్పాకే పేషెంట్ దగ్గర కన్సెంట్ తీసుకొని మేము అడ్మిట్ చేశాము. చేసిన తర్వాత వితిన్ ఒక 30 నిమిషాల్లో పేషెంట్ కొంచెం మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 30 నిమిషాల్లో పేషెంట్ మెరుగుపడిపోయేసరికి వెంటిలేటర్ పైన పెట్టాల్సి వచ్చింది. వెంటిలేటర్ మీద పెడుతున్నామని పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కన్సెంట్ కూడా ఇంట్యూబేషన్ కన్సెంట్ అంటాము. ఆ కన్సెంట్ కూడా తీసుకున్నాక పేషెంట్కి అంతా చెప్పడం జరిగింది. తర్వాత ఇంట్యూబేషన్ చేయడం జరిగింది. ఇదంతా అయ్యాక 3 రోజులు ప్రతిరోజు పేషెంట్కి 3 సార్లు కౌన్సిలింగ్ రూమ్కి తీసుకెళ్ళి అన్ని రిపోర్ట్స్ అన్ని పేషెంట్ కండిషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది కూడా వాళ్ళు ఎలా చెప్పడం అవుతుందంటే, మమ్మల్ని రోజు కౌన్సిలింగ్ తీసుకెళ్తారు, ఏదో మాట్లాడతారు. నేను కౌన్సిలింగ్ అయిన తర్వాత మేము అందరం కలిసి ఒకటి అడుగుతాము, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా, పేషెంట్ గురించి ఏమన్నా అడగండి అని చెప్తాం. మేము వాళ్ళు అడిగిన దానికి క్లియర్గా మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది కూడా మా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది. దాంట్లో క్లియర్గా నేను వాళ్ళకి చెప్తాను, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లు ఓన్లీ 1%, అంటే వెంటిలేటర్ మీద పోయిన తర్వాత ఓన్లీ 100లో ఒక్కరే బయటికి వస్తారని క్లియర్గా కౌన్సిలింగ్ రూమ్లో అదే వీడియో ఫుటేజ్లో ఉంది, మీకు ఇస్తాను. నేను వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళన్నారు మీ ప్రయత్నం మీరు చేయండి అనే మాట వాళ్ళ నుంచి వచ్చింది. తర్వాత వేరే రిపోర్ట్స్ అన్ని చూపించి హార్ట్ ఎంత వీక్గా ఉందో రిపోర్ట్స్ కూడా వాళ్ళకి చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ రూమ్లో. అదంతా అయిన తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళ పేషెంట్ మా దగ్గరకు వచ్చి, సార్ మా దగ్గర ఇంత స్తోమత లేదు పెట్టుకునేంత, మనం పెట్టింది తక్కువ ఛార్జీలు ఇక్కడ అంత ఎక్కువ ఉండదు. అండ్ ఓన్లీ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంది ఓన్లీ 10,000 అడ్వాన్స్ 10,000 3 రోజులకి ఓన్లీ 10,000 పట్టారు. నార్మల్గా వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి అంత అడ్వాన్స్ కట్టించుకొని ఎవరు సర్వీస్ చేయరు హాస్పిటల్లో. మేము 10,000 తీసుకొని చేసాము. ఓన్లీ మందులకి టెస్ట్లకి పే చేయడం జరిగింది వాళ్ళు. సో ఆ 3 రోజులు అంత కౌన్సిలింగ్ అయిన తర్వాత 4వ రోజు వాళ్ళు మా దగ్గరకు వచ్చి, మా దగ్గర మెడిసిన్ పెట్టే స్తోమత కూడా లేదు అంటే
మామూలుగా మేము పంపించాలంటే ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి గాంధీకి ఉస్మానియాకు పంపిస్తారు మామూలుగా షాద్నగర్ నుంచి స్తోమత లేదంటే. కానీ మనకు తెలిసిన ట్రస్ట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాయి. సో మన ఊరి వాళ్ళనే ఉద్దేశంతో మనం అటువంటి పేషెంట్స్ని మన ట్రస్ట్ హాస్పిటల్కి పంపించి అక్కడే ఫ్రీగా అసలు ₹1 లేకుండా సేవలు అందిస్తున్నాము. అది అక్కడ మన దగ్గర అయిన పేషెంట్ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ పేషెంట్ని కూడా మాకు ఇక్కడ స్తోమత లేదు, మెడిసిన్లు మనం ఫ్రీగా ఇవ్వలేము ఇక్కడ, ఎందుకంటే మేము పే చేస్తాం కాబట్టి అక్కడ ఫ్రీ వస్తుంది ట్రస్ట్ కాబట్టి అక్కడ పంపిద్దామని ఒక గంటలో షిఫ్ట్ చేసే ముందు పేషెంట్ హార్ట్ వీక్ ఉన్నందుకు పేషెంట్కి ఆల్రెడీ ఒకసారి ముందు అటాక్ వచ్చింది. ఆ సమయంలో అటాక్ వచ్చింది. అది వాళ్ళ అదృష్టం మన అదృష్టమో అది తెలియదు. కరెక్ట్ షిఫ్ట్ అయ్యే గంట ముందు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ డాక్టర్లు లేరు. అది తప్పు. మీకు ఇక్కడ క్లియర్గా వీడియో రికార్డింగ్ ఉంది, వీడియో ప్రూఫ్ ఉంది, మీకు ఇస్తాం మేము ఇది. ఇక్కడ 3 డాక్టర్లు, క్రిటికల్ కేర్ డాక్టర్, 2 డ్యూటీ డాక్టర్స్, 4 నర్సింగ్ స్టాఫ్, వాళ్ళతో పాటు వార్డ్ బాయ్స్ అందరు ఉన్నారు. అందరు ట్రీట్మెంట్ ఇవ్వడం మీకు క్లియర్గా కనిపిస్తుంది పిక్చర్స్లో. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఆన్లైన్ ఫోన్లో డాక్టర్ ట్రీట్మెంట్ చెప్తుంటే నర్సులు చేస్తున్నారు ట్రీట్మెంట్ అక్కడ అని అదొకటి బయటికి వచ్చింది. అది అక్షరాల తప్పు. మీకు క్లియర్గా మేము షేర్ చేస్తాము, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. అదొకటి. ఇంకోటి వాళ్ళు కట్టింది మనకు ₹76,200 మొత్తం. అది ఫార్మసీ ల్యాబ్. వాళ్ళు మనకు చెప్పింది కొంతమంది 1,50,000 పేషెంట్ అంటే నాకే పేషెంట్ బంధువులే 1,50,000 అన్నారు. ఇంకొకరు ఎవరో వేరే వాళ్ళు 2 లక్షలు అన్నారు. మా దగ్గర ఆ బిల్స్ ప్రూఫ్ అంతా కూడా ఉంది. వాళ్ళు మాకు కట్టింది ఓన్లీ ₹76,200. అది ఇంక్లూడింగ్ అడ్వాన్స్ 10,000 కానీ. తర్వాత మేము పంపించేటప్పుడు కూడా మేము పేషెంట్ని ₹1 అడగలేదు. వాళ్ళ బెడ్ ఛార్జెస్ మొత్తం 48,000 అయింది 3 రోజులకి. మేము అది ₹1 అడగలేదు, ఎందుకంటే మన ఊరి వాళ్ళు ఆల్రెడీ మేము మందులు కట్టారు, అంత క్రిటికల్గా ఉన్నాడు, అక్కడ ఫ్రీ అవుతుంది అని చెప్పి మేము ₹1 అడగకుండా పంపిస్తున్నాము. పంపించే ముందు ఈ సంఘటన జరిగింది. అంటే పేషెంట్ క్రిటికల్ అయ్యాడు అండ్ ఇమ్మీడియట్ వితిన్ 10 సెకండ్స్ అని చెప్పొచ్చు. 10 సెకండ్స్ సెకండ్స్లో డాక్టర్స్ అక్కడే పక్కనే ఉన్నారు. 10 సెకండ్స్లో వెళ్ళారు, చేయాల్సినంత చేశారు, CPR చేసాం, అంతా చేసాం. కానీ ఆ కార్డియాక్ అరెస్ట్ అనేది ఎలా అంటే హార్ట్ ఎవరి చేతిలో ఉండదు, అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఆల్రెడీ హార్ట్ వీక్గా ఉంది. సో అది ఎవరి చేతిలో లేదు. మేము చేసిన ట్రీట్మెంట్ అంతా మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇది ప్రపంచంలో ఏ డాక్టర్కైనా చూపించవచ్చు, ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ హాస్పిటల్కి పైన ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ కొంతమంది అన్నారు, ఏమన్నారంటే మీ దగ్గర ట్రీట్మెంట్ లేదు అన్నప్పుడు ఎందుకు పెట్టుకున్నారు అనే క్వశ్చన్ అడిగారు. మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. దీనికి మేము ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళు డబ్బులు లేవు, మా దగ్గర స్తోమత లేదు పెట్టుకోవడానికి అన్నారు కాబట్టి ఆ ఒక్క ఉద్దేశంతో మేము ఫ్రీగా చేపిద్దామని షిఫ్ట్ చేయడం, అది ఆ రీజన్ తోటి అది షిఫ్ట్ చేయడం అనుకున్నాము. సో ఇప్పుడు ఆల్రెడీ అన్ని ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి వాళ్ళు చెప్పిన దానికి. అది కాకుండా ఇదే కాకుండా మేము వేరే పేషెంట్స్ అందరికీ కూడా ఎంత బిల్స్ అయినా కూడా మేము డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అందరికీ సేవ అనే ఉద్దేశంతో మేము చేసాము. అంతే, మేము ఏదో ఇప్పుడు చేసుకోవాలి. కొంతమంది ఎవరో అంటారు ఈ గ్రూప్స్ అంతా మెంబర్ లక్ష్మణ్ ఎవరు ఆయన వచ్చి మీరు కోట్లు సంపాదించుకోవాలంటే హైదరాబాద్లో సంపాదించుకోండి అన్నారు. మాకు హైదరాబాద్లో హాస్పిటళ్ళు ఉన్నాయి సరే, మేము ఆర్డర్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎందుకు వచ్చామంటే మా తాతయ్య గారి పేరు ఉంది, ఇక్కడ గార్డెన్స్ ఉంది, ఎప్పటి నుంచో తెలుసు మీకు, బుకారెడ్డి గార్డెన్స్. అది ఇంకా ఇప్పుడు మూసేసి నెక్స్ట్ మేము డాక్టర్లు, మా జనరేషన్ అందరం డాక్టర్లం కాబట్టి మా తాతయ్య పేరు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము హాస్పిటల్ పెట్టాము. కోట్లు షాద్ నగర్ వచ్చి కోట్లు సంపాదించుకునే అవసరం లేదు. మేము పుట్టిన ఊరు, ఇక్కడ సేవ చేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. సరే, ఆ కోట్లు సంపాదించుకున్నది అనేది తప్పు. అది వాళ్ళు అనడం చాలా పెద్ద తప్పు. అది అలా అనకూడదు. అది అనకుండా పేషెంట్ని ఇంకొకటి ఏమన్నారంటే మా పేషెంట్ చనిపోయినాక డెడ్ బాడీని బయటికి పంపించలేదు, బిల్లు కట్టేంత వరకు పంపించము అని అన్నారని చాలామంది అన్నారు. మీకు అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. మేము తీసుకోకండి అంటే వాళ్ళే రాలేదు. మేము ఒక 20 మంది డాక్టర్ల పైన ఇక్కడే కూర్చొని వాళ్ళు పైకి రమ్మని మేము మాట్లాడతామంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో లేరు. వాళ్ళు ధర్నా చేస్తాము అన్నారు. దేనికోసం ధర్నా చేస్తున్నారో మాకు కూడా తెలియదు. ఎందుకంటే మేము చెప్పాము, మేము ట్రీట్మెంట్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్రిటికల్ కేర్ డాక్టర్ ఆల్రెడీ చెప్పారు ఏం ప్రాబ్లం అయింది, ఏందో అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. అంతైనా కూడా ఎందుకు దేనికోసం ధర్నా చేశారో మాకు ఇప్పుడు కూడా తెలియదు. లక్ష్మణ్ అనే లోక్ సత్తా మెంబర్ ఆయన ఎందుకు వచ్చారు, ఏంటో ఏ ఉద్దేశంతో వచ్చారో మాకైతే తెలియదు. మేము ఏమైనా మా సైడ్ నుంచి తప్పు ఉంటే వచ్చి మాతో మాట్లాడి చేసుకోవాలి, కానీ ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే మేము ఏదో భయపడి మేము నెక్స్ట్ టైం అలాంటి క్రిటికల్ కేసు వస్తే మాకు తీసుకోమనేది లేదు. మేము నిరుత్సాహపడట్లేదు. మేము ఎలాంటి కేసు వచ్చినా మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అన్నీ ఉన్నప్పుడు మేము ఒక కేసుని ఇక్కడ మేనేజ్ చేయగలుగుతాం అన్నప్పుడు ఆ కేసుని హైదరాబాద్కి మాత్రం మేము షిఫ్ట్ చేయము. మేము మా వల్ల కాదు అంటే కాదు అని చెప్పేసి మొదటి రోజే పంపించేస్తాం. సరే, సో మేము ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మన షాద్ నగర్లో హైదరాబాద్లో ఉండే సేవలన్నీ అందించాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు కొన్ని కేసులు ఉంటాయి, 45 నిమిషాల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడానికి కట్టేదో 1 గంట పడుతుంది. సో
సో ఆ క్రిటికల్ పీరియడ్ అంటాం. ఆ పీరియడ్లో చాలామంది చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో అదే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఎంతమంది కాపాడగలుగుతాము. కాపాడాము. ఇప్పటివరకు మనం స్టార్ట్ చేసి 4 నెలలు అయింది హాస్పిటల్లో. మనం చూసిన ఓపీ కేసులు 810, 810 ఓపీ కేసెస్ చూసాము ఓన్లీ 4 నెలల్లో. ఐపీ అడ్మిషన్స్ 162 అడ్మిషన్ చేశాము. అండ్ సర్జరీస్ 40 నుంచి 50, అన్ని చిన్న పెద్ద కలుపుకొని 40 నుంచి 50 సర్జరీలు అయ్యాయి ఇక్కడ. దీంట్లో నేను రాసి చెప్పగలను 90 నుంచి 95% ఎవరిని పిలిచి మీకు నంబర్లు కూడా ఇస్తాము. ఎవరినైనా పిలిచి అడగండి, అందరూ ఎవరి నుంచి కూడా ఒక నెగిటివ్ మార్క్ రాదు. ఎందుకంటే ప్రతి పేషెంట్కి మేము వెళ్ళి పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తాము. అందరికీ వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, పేషెంట్ అటెండర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. అది మాది. నెక్స్ట్ తక్కువ ధరలలో చేయాలనేది మా ఉద్దేశం. సో ఇవన్నీ కాకుండా ఇలా కొంచెం తప్పుగా చెప్పడం మా గురించి అండ్ పేషెంట్ అటెండర్స్ని పిలిపించి కూడా మేము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ఆ 3 రోజులు ఉన్నది ఒకలాగా, 4వ రోజు ఒక 10 మంది చుట్టూ చేరే వరకు మారింది ఇంకోలాగా. అది వాళ్ళు మార్చారా వీరు మారారా తెలియదు. మాకు అది తెలియకుండా మాకు ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అసలు ఎలా జరిగిందో ఏంటో అంత తెలియదు. సో మేము దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకు అన్ని ప్రూఫ్స్ కూడా మేము ఇస్తాము. వాళ్ళు ఏవైతే నెగిటివ్గా మా గురించి చెప్పారో అవన్నీ తప్పులు అని మేము ప్రూవ్ చేసి మేము అన్ని మీకు ప్రూఫ్స్ కూడా ఇస్తాము. అవన్నీ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, గుర్తు ఉండవు. నెక్స్ట్ ఈసారి అయిపోయింది, క్లోజ్ చేసాము. నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటన అయితే మాత్రం మేము తప్పకుండా కేసు కాదు ఎంత పెద్దగానే వెళ్తాము. ఎందుకంటే మా సైడ్ తప్పు లేనప్పుడు, మా సైడ్ అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు మేము తల ఉంచాల్సిన అవసరం లేదు. ఎంత దూరమైనా వెళ్తాము. ఎంత కేసు పెద్దదైనా కోర్టుకి వెళ్ళాల్సి వచ్చినా కూడా కోర్టుకి వెళ్తాము. ఇప్పుడు అయిపోయింది కాబట్టి, సడన్గా అయింది కాబట్టి ఏం చేయలేకపోతున్నాము. కానీ నెక్స్ట్ టైం ఇలా వేరే వాళ్ళు వచ్చి ఏమీ తెలియదు ఒక సైడ్ నుంచి మాట్లాడడం తప్పు. ఎప్పుడైనా రెండు పక్కన వెళ్ళి మాట్లాడాలి. మేము పిలిచి మాట్లాడదామన్నా కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో ఏంటో వాళ్ళకి న్యాయం చేయాలంటే మేము రెడీ ఉన్నాం న్యాయం చేయడానికి. కానీ 2 పక్కల వెళ్ళి న్యాయం చేద్దాం. ఎవరిది తప్పు తెలుసుకోవాలి, ఫస్ట్ నిజం మీద తెలుసుకోవాలి. అదే ఉద్దేశం. నెక్స్ట్ టైం ఇలాంటిది ఏమన్నా మా బుగ్గారెడ్డి హాస్పిటల్లో జరిగితే మేము ఊరుకున్నాము. కేసు కాదు, ఏ లెవెల్గానే వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. సో కొంచెం ఇక్కడికి వచ్చి ఏమైనా చేసే ముందు కొంచెం ఆలోచించి చేయాలి. అది చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి మాకు. ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. మేము ఇక్కడ మీరు మా దగ్గరికి వచ్చి చికిత్స పొంది మేము ఇక్కడ వచ్చే పేషెంట్స్ కూడా మాకు ఎవరో పంపించిన వాళ్ళు కాదు. మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు పోయి ఇంకో 10 మందికి చెప్పి వచ్చే పేషెంట్లే ఎక్కువ ఉంటారు మా దగ్గర. వాళ్ళు సాటిస్ఫై ఇంకోటి చెప్పి వాళ్ళు పంపించిన పేషెంట్లే ఎక్కువ. అది మేము రికార్డ్స్ కూడా చూపించగలుగుతాం. ప్రతి పేషెంట్ సాటిస్ఫైడ్ ఉన్నాడు. సో మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మా సైడ్ తప్పు లేదు కాబట్టి మేము స్ట్రాంగ్గా నిలబడతాము. ఎలాంటిదైనా మేము ఎదుర్కొంటాం. నెక్స్ట్ టైం ఇలా చేయకుండా చూసుకునేది మేము నెక్స్ట్ లీగల్గా ప్రొసీడ్ కానీ కూడా రెడీ ఉన్నాం. సో అది నేను చెప్పాలి.